ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పునఃప్రారంభించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవచ్చని 20 సూత్రాల కార్యక్రమ అమలు నూతన చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా రాయపూడి వద్ద G+7 విధానంలో నిర్మిస్తున్న CRDA కార్యాలయ పనులు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో 160 కోట్ల రూపాయలతో G+7 భవనం నిర్మిస్తున్నామని, 4 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని ముఖ్యమంత్రి పేర్కొంటూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి. నేను రాష్ట్రం మొత్తం చెప్పాను, తిరిగి చెప్పాను. ఒక రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి అని చెప్పి చాలా స్పష్టంగా పదే చెప్పాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో మళ్ళీ హైకోర్టు బెంచే కాకుండా పరిశ్రమలు పెట్టి ఏదైతే మొదటి రాజధాని మన కర్నూలు నగరం, దాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఆ మాటకు కట్టుబడి అనేక పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తుమీం అన్సారియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 300 కోట్ల రూపాయల మేర పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. పంట వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకుంటామని పేర్కొంటూ అకాల వర్షాల వల్ల రైతులు బాగా ఇబ్బందులు పడ్డారు. కల్లాలు వచ్చేటువంటి కంతులు సజ్జగా డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు వర్షాలు ఇలా జరిగిన విషయాన్ని మానిటరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పంట నష్టపరిహారం కూడా వ్యవసాయ శాఖ, అదేవిధంగా హార్టికల్చర్ శాఖ నుంచి సమాచార శాఖ పంపించడం జరిగింది. స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి చూసి వీటిని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చి ఆదుకునేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. వికసిత్ భారత్ 2047 అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమ అమలు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 నాటికి $5 ట్రిలియన్ ఎకానమీ దేశంగా భారతదేశాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ 2047 కార్యక్రమాన్ని చేపడితే $2.40 ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని సాధిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరులో పల్లె పండుగ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 35 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిమెంట్ రహదారులు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే పింఛన్ల పెంపు, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, నవంబరు నుంచి పోలవరం పనుల ప్రారంభం, రైతులకు 25,000 రూపాయలు అందించే కార్యక్రమాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో విజయనగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె విజయ కళ్యాణి ఈరోజు పరిశీలించారు. పథకం అమలు తీరును, పాఠశాలలో ఉన్న వంటగదులు, స్టోర్ రూంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందుతున్న ఆహారం మెనూ ప్రకారం అమలు అవుతున్నదా లేదా అని ఆమె పరిశీలించారు. వండిన ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. 2 రోజులుగా 10 పాఠశాలలను తనిఖీ చేసిన ఆమె పలుచోట్ల వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. వంటగదులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి, డయేరియాకు గురవుతారని సిబ్బందిని హెచ్చరించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా ఈరోజు 2,50,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,362 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే రోడ్లు, డ్రైన్లు, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 21వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ నెల 23వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మితమవుతున్న అణు విద్యుత్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హెచ్ఎర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణు విద్యుత్ ప్లాంట్ వల్ల నష్టపోతున్న నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన కాలనీలు, ఇతర మౌలిక వసతులు ధర్మవరం గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొవ్వాడ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగనుందని శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ కొవ్వాడ అణు విద్యుత్లో ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకారులకి ఎంతమంది అయితే ఇలాగా నిర్వాసితులు అయ్యారో వాళ్ళందరికీ ప్రకారం రికార్డ్ చేసి వాళ్ళందరికీ కూడా రేపు కన్స్ట్రక్షన్లో కానివ్వండి, తర్వాత కానివ్వండి, పర్మనెంట్ జాబ్ అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి లబ్ధిదారుడికి కూడా ఒక పర్మనెంట్ జాబ్ని ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం దేవుల నాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతో ధాన్యం సేకరణలో నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడం జరిగిందన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో 277 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబానికి రక్షణగా నిలవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా కేంద్రం భీమవరంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పునఃప్రారంభించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.